మంచిది మంచిది గోపి రండి. చేస్తారు గోపిలాగున్నాడే. గోపి 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 సుబ్బయ్య అయ్యా వస్తున్నానయ్యా. పద. అయ్యా 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 ఇప్పుడు కారులో వచ్చి వెళ్తున్నారే వాళ్ళు ఎవరయ్యా? వాళ్ళ అర్చన కార్ల కంపెనీ ఓనర్స్. వాళ్ళు ఇల్లు కట్టుకుని ఇన్విటేషన్ ఇవ్వడానికి మా అయ్యగారి దగ్గరికి వచ్చారు. అయినా వాళ్ళ గురించి నీకెందుకయ్యా? ఏం లేదయ్యా, మా అబ్బాయి లాగుంటేను. ఏంటే మీ అబ్బాయా? ఎవరైనా విన్నారనుకో తోలు తీసి ఆరబెడతారు తెలుసా? అసలు వాళ్ళు వచ్చిన కారు ఖరీదెంతో తెలుసా నీకు? వింటే కళ్ళు గిర్రని తిరిగి కింద పడతావు. వెళ్ళి పని చేయి. కొడుకంట కొడుకు. అలాగేనయ్యా. చూసావా రంగయ్య, నీ కొడుకు గొప్పగా ఎదిగి కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం కూడా చేయబోతున్నాడు. కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు నీకు. అది నీ పరిస్థితి. పోరా రేయ్, పిల్లలు పైకొస్తే సంతోషించేది కన్నవాళ్లేరా. చూసావా రాజారా, నా కొడుకు రాజారా, మహారాజాలాగున్నాడు. రేయ్ పని చేద్దాం పండే. ఏంటమ్మా గుమ్మం దగ్గర అలా ఎదురు చూస్తున్నావు? ఎవరైనా వస్తానన్నారా? ఎవరో రావటం కాదురా, రోజు ఈ పాటికి ఇంటికొచ్చే మీ నాన్న ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. నాన్న గురించి ఎదురు చూడడం దేనికమ్మా? ఆయన ఏమి ఇది వరకట్లా తాగి తందనాలు ఆడటం లేదు కదా. తాగి ఎక్కడో పడిపోయాడని కంగారు పడ్డానికి. దారిలో ఎవరైనా ఫ్రెండ్స్ కలిసారేమో, కాస్త ముందు వెనక వస్తారులే, కంగారు పడకు. అదటి సంధి మాట ఎట్లైనలో ఐలలో పోయిరా వలయు అచ్చరకు. ఏంటన్నా ఇది? నీ గురించి ఇప్పుడే అమ్మతో గొప్పగా తాగడం మానేసావు అని చెప్తున్నాను, అంతలోనే ఇలా తాగేసి వస్తావా? ఇంకా టాపిక్ అవనే లేదు. అసలు ఏమైంది? ఏంటయ్యా వీడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వికారపు నవ్వులేంటి? ఆ నవ్వుకు అర్థం ఏంటి? అర్థం చాలా గొప్పగా ఉంది. అర్థం చేసుకోలేని అమాయకత్వానికి ఇంకా ఇంకా నవ్వాలనిపిస్తుంది. హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నా జీవితంలో ఇంత ఆనందంగా ఉండటం ఇదే ఫస్ట్ టైం.
ఆ ఆనందాన్ని ఇంకా ఇంకా ఎంజాయ్ చేయాలని ఓ ఫుల్ లాగించా. ఏం మనిషి అయ్యా నువ్వు? ఇక నుంచి తాగరని మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా? పాపాత్ముడు అయ్యా నువ్వు. నిన్ను నమ్మడం మాదే తప్పు. నీ మాటలు పిచ్చితనంగా నమ్మినందుకు మా చెప్పుతో మేమే మా చంపలు వాయించుకోవాలి. అసలు ఈ జన్మకు మారవా నువ్వు? మనిషి అనిపించుకోవా? పనికి మారుతానా అంటే నేను తాగుడు మానేస్తే నా చేత మరో కన్నెపిల్ల మెళ్ళో తాళి కట్టించి కాపురం చేయిస్తావా? నేను తాగిన తాగుడు మానేసిన ఇదే ఇల్లు నువ్వే ఇల్లాలు అంతేగా? ఏమయ్యా నీకు వయసు అలాంటి కోరికలు కూడా ఉన్నాయా? బుద్ధి లేని వాగుడు వాగి నా కోపం తెప్పించుకో. నాకు కానీ తిక్కరేగిందనుకో. అమ్మా నువ్వు ఆగు. అవునా హ్యాపీ హ్యాపీ అందుకే తాగాను అంటున్నావు. అంత హ్యాపీ న్యూస్ ఏంటి? అంత పట్టరాని సంతోషం ఏంటి? ఎందుకా మై సన్, మై గ్రేట్ సన్ మిస్టర్ గోపి అనుకున్నది సాధించాడు. ఈరోజు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టి గృహప్రవేశం చేసే స్థాయికి వచ్చాడే నా కొడుకు. ఆ విషయం మీకు తెలుసా? ఏంటా చూపులో? ఓహో గొప్పగా ఎదిగాడని ఎర్రి చూపులు చూస్తున్నారా? వాడు విజయం సాధించాడు, నాకు ఆనందం మిగిల్చాడు. అందుకేనా ఈ ఆనందం, ఈ సెలబ్రేషన్? అయినా నేను నీ కొడుకు దగ్గరే కదా పనిచేసేది. ఆయన ఎన్ని చదరపు గజాల్లో ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టేది, ఆయన ఎంత ఖర్చు పెట్టేది నేను ప్రతిరోజు అమ్మకి చెప్తూనే ఉన్నాను. నువ్వేంటి తాగొచ్చి పెద్ద తెలుసా అని అడుగుతున్నావు? వారి పిచ్చి నాన్న, నీకు కట్టడం గురించారా తెలుసు, కానీ నేను చెప్పేది ఇంకో 2 రోజుల్లో వాడు గృహప్రవేశం చేయబోతున్నాడు అని. నా కొడుకు కోళ్ళు ఆ గృహప్రవేశం కార్డులు తీసుకుని కారులో తిరుగుతూ ఇంటింటికి పంచుతున్నారు. అజయ్ భాగ్యం, నా గోపి ఇంట్లో ఉన్నప్పుడు గ్రీజు కంపు బట్టలు వేసుకుని ఆయిల్ అంటిన చేతులతో ఉండేవాడు. కానీ ఇప్పుడు టోటల్ రివర్స్. గుమగుమలాడే సెంటు రాసుకుని కాస్ట్లీ డ్రెస్ వేసుకుని స్టైల్గా పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నాడే. ఎస్ యూనో, నా గోపి ఈవేళ VIP. ఈ సిటీలో ఉన్న 10 మంది ధనవంతుల్లో నా గోపి ఒకడు. రాజానే, మహారాజానే వాడు. కోడలు అర్చనే ఒంటి నిండా బంగారం వేసుకుని హస్తలక్ష్మి గుళ్ళో మహాలక్ష్మిలా ఉంది. చూడగానే చేతులెత్తి నమస్కారం చేయాలనే కళ ఉట్టిపడుతోంది ఆ మొహంలో. వాళ్ళు ఓడంత కాల్లో పార్వతి పరమేశ్వరులా వెళుతూ ఉంటే ఆ వైభోగం చూడటానికి నా 2 కళ్ళు చాలేదే. ఇదిగో ఈ విషయాన్నే మా ఫ్రెండ్స్తో చెప్పా, అంతే. వాళ్ళు కూడా ఏమిటో ఆనందపడిపోయి, రంగా ఈ ఆనందాన్ని మనం ఇంకా ఎంజాయ్ చేయాలని ఫుల్గా మందు కొట్టించారు. అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఏవయ్యా, నిజంగా నువ్వు నీ కొడుకు గొప్పవాడయ్యాడు, కారులో తిరుగుతున్నాడు, కొత్త బంగ్లా కట్టుకుని గృహప్రవేశం చేయబోతున్నాడని ఆనందంలో తాగొచ్చావా? లేకపోతే ఆ కొడుకు గృహప్రవేశానికి శుభలేఖలిచ్చి నిన్ను మాత్రమే పిలిచి మమ్మల్ని పిలవలేదని ఆనందపడిపోయి తాగొచ్చావా? ఏంటయ్యా, ఏం మాట్లాడవే? అయ్యో, ఏంటయ్యా ఇంతసేపు నా కొడుకు అంత గొప్ప, నా కోడలు ఇంత గొప్ప అని ఆనందంతో చిందులు వేసి అంతలోనే ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావేంటయ్యా? అసలు ఏమైందయ్యా? అమ్మా అవి కన్నీళ్ళు కాదమ్మా, ఆనంద బాష్పాలు.
కాదురా, ఇవి ఆనంద బాష్పాలు కాదు, నిజంగా కన్నీళ్ళేరా. అది అన్న మాటలకి తట్టుకోలేక పొంగి పొరలి వచ్చిన కన్నీళ్ళురా. ఏంటి కన్నీళ్ళ? ఎందుకు నాన్న? అమ్మని మనసుకు బాధ కలిగించే మాట ఏమన్నది ఇప్పుడు? అదేమీ అనలేదు, కానీ గుర్తు చేసింది. వాడు ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ సంపాదించుకున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఓ పక్క నాకు మనసులో బాధగా ఉందిరా. అంత బంగళా కట్టుకుని అందర్నీ ఆహ్వానిస్తూ కన్న తండ్రినే మర్చిపోయాడని బాధగా ఉందిరా. కనీసం మాట వరుసకైనా రమ్మని పిలవలేదు. వాడు పిలుపుకు నోచుకునే అర్హత కోల్పోయాననే బాధగా ఉందిరా. ఆ బాధేరా నన్ను కన్నీళ్లు పెట్టించింది. ఏంటయ్యా ఇది? నువ్వు వాడి గురించి అంత పొంగిపోయి మాట్లాడుతుంటే ఒకవేళ నేను గృహప్రవేశానికి పిలిచాడేమోననుకుని అలాగన్నాను. అసలు నువ్వు వాడిని ఎక్కడ చూసావయ్యా? నీ ముందు ఎవరు కార్డులు పంచాడు? ఈ రోజు నేను ఒక బంగళాలో ట్యాంకు క్లీన్ చేస్తుండగా అదే బంగళాకి వాడు కార్డులు పంచడానికి వచ్చాడు. వాడు లెవెల్ చూసి చాలా పొంగిపోయాను. చాలా గొప్పవాడయ్యాడని ఎంతో ఆనందపడ్డాను. కానీ ఆ మరుక్షణమే నా మనసుకు చాలా బాధ కలిగింది. అయ్యో, ఊళ్ళో వాళ్ళందరికీ కార్డులు పంచుతున్నాడే, కన్న తండ్రి గుర్తుకు రాలేదా? నాకు ఒక శుభలేఖ ఇవ్వాలని ఆలోచనే రాలేదా అని బాధ కలిగింది. ఆ బాధ తట్టుకోలేకరా ఈ కన్నీళ్ళు. బాధపడి కన్నీళ్ళు పెట్టుకోవడం కాదయ్యా, కళ్ళు తెరిచి వాడి బుద్ధి ఏంటో తెలుసుకో. అవునయ్యా, అవును. ఇప్పటికైనా వాడేంటో వాడి గుణం ఏంటో తెలుసుకున్నావా? ఈ విషయం గురించే నీకు మొదటి నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉన్నాను. కానీ నీ చెవిటితనానికి వినపడదు, గుడ్డితనానికి కనపడదు. వాళ్ళ మీద పిచ్చి నమ్మకంతో మమ్మల్ని పిచ్చోళ్ళన్నావు, అరిచి నోరు మోయించావు. నీ కోడలకు మనం అంటేనే పడదయ్యా. మన గాలి సోకితేనే అసహించుకుంటుంది. మనల్ని కాలి కింద తేలిలా నలిపారేయాలని చూసింది. అవమానించాలని కంకణం కట్టుకుంది. మనల్ని విడదీయాలని చూసింది. అదే సాధించింది. వాడిని కొంకున ముడేసుకుని డూడు బస్వనలా తలాడించేలా చేసింది. అందుకే వాడు నిన్ను గృహప్రవేశానికి పిలవదలుచుకోలేదయ్యా. ఆ జాడ గీసిన గీత దాటి రాడు, నీ కార్డు ఇవ్వడు. దాని బుద్ధి గ్రహించే నేను దాని సావాసం మనకొద్దు అన్నాను. అది ఏమీ లేనప్పుడే అంతలా ఎగిరెగిరి పడింది. ఇప్పుడు అన్నీ అమరాయి కదా, ఇక మనల్ని ఎందుకు లెక్క చేస్తుంది? దాని కంటికి మనం మనుషులాగా కూడా కనపడం, కంట్లో నలుసులాగా తీసి పారేస్తుంది. అసలు తండ్రి అని కూడా చూడనివ్వదయ్యా, ఎవరికి చెప్పుకోనివ్వదు కూడా. ఎవరువయ్యా నువ్వెవరువయ్యా? బాకీ పనులు చేసుకుని బతికేవాడివి. వీడెవడు? వాడి దగ్గర పనిచేస్తూ నెలసరి జీతానికి అమ్మగారు అంటూ చేతులు చాచి నిల్చునేవాడు. నేనా సరే సరే, వాడికి మారు తల్లిని కదా, వాడి కంటికి రాక్షసిని. వాళ్ళు మనల్ని ఎందుకు పిలుస్తారయ్యా? మనకు ఆస్తి, అంతస్తు, హోదా ఉంటే పగలెన్నున్నా పళ్ళెగిరించుకుంటూ వచ్చి ఆహ్వానించేవాళ్ళు. దానికంటికి మనం అస్సలు ఆనమయ్యా, వాడిని పిలవనవ్వదు. అవునన్నా, అమ్మ చెప్పేది 100% కరెక్ట్. నాకు వాళ్ళ మీద కోపం, మనసులో బాధ ఉంది. ఇంతకు ముందు మనల్ని కాదన్నప్పుడు నాకంత కోపం రాలేదు, బాధ లేదు. కానీ మన తప్పు మనం తెలుసుకొని మనసు మార్చుకొని డబ్బు తీసుకొని వెళ్ళిచ్చి ఇంటి కాగితాలు కూడా ఇచ్చాం. చివరికి అమ్మ వాళ్ళ కాళ్ళ మీద కూడా పడింది. అయినా వాళ్ళు మనల్ని కలుపుకోలేదు. అప్పుడే మనసు కలిచివేసింది, మాయని గాయమై బాధిస్తుంది. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? వాళ్ళ దగ్గర జీతం తీసుకొని బ్రతికే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నానా? మళ్ళీ మేము మున్పట్లో మారామనుకుంటున్నావా? సత్య ప్రమాణకంగా చెప్తున్నానా, మేము గతంలో లేము, మంచిగా మాన్య వాళ్ళమే. కానీ ఈ రోజు ఇలా మాట్లాడడానికి కారణం అనుభవించిన బాధ, పడ్డ అవమానం. ఎంతకాలం ఇలా మళ్ళీ మళ్ళీ అవమానపడతాం, రోషం లేకుండా బ్రతుకుతాం?
మన గౌరవ మర్యాదలు మనకున్నాయి. ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదు కదా. ఊరంతా ఇన్విటేషన్లు పంచి మనకు మాత్రం ఇవ్వకపోతే రేపు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఫంక్షన్కి పిలవలేదని అడిగితే మన పరువు పోదా? ఆలోచించు నాన్న. ఏమయ్యా, నా కొడుకు మేలిమి బంగారం, నా కోడలు దేవత అంటావు. మేం మంచివాళ్ళం కాదు, మమ్మల్ని వదిలేయ్. మరి నువ్వు కన్న తండ్రివేగా. నీకు ఫోన్ చేసావు, మూడో మనిషిని పంపించావు. ఆ శుభవార్త నీకు చెప్పి నేను పిలవచ్చు కదా. దానికి కూడా నువ్వు పనికిరాని వాడు అయిపోయావా? చూడవయ్యా, ఎప్పటికైనా నిజం తెలుసుకో. వాళ్ళేంటో అర్థం చేసుకో. వాళ్ళు డబ్బు మతంతో మారిపోయిన మనుషులయ్యా. వాళ్ళు పిలవలేదని బాధపడ్డం శుద్ధ దండగా. వద్దని వాళ్ళ గురించి కన్నీళ్లు పెట్టుకోకు. నువ్వు కావాలనుకునే వాళ్ళు మేమిద్దరం ఉన్నామయ్యా. నువ్వు ధైర్యంగా ఉండు. అవునా, ఫ్యాక్ట్ తెలుసుకొని ఇక నుంచైనా పర్ఫెక్ట్గా ఉండు. కార్లు బంగ్లాలు సంపాదించుకొని వాళ్ళని దర్జాగా బ్రతకని మనకెందుకు? నీకు నేనున్నాను నాన్న. అసలు నాకు అక్కడ పని చేయడమే ఇష్టం లేదు. కానీ రేవతి నేను ఉద్యోగం చేయకపోతే నాతో కలిసి బ్రతకను అంది. అందుకే ఏదో సర్దుకొని బ్రతకాల్సి వస్తుంది. ఏమయ్యా, వాళ్ళెవరన్నా వీడికి ఊరికే ఉద్యోగం ఇచ్చారనుకున్నావా? వీడి ప్రాణాలు పణంగా పెట్టి వాడి పిల్లాన్ని కాపాడాడు, అందుకే ఇచ్చారు. లేకపోతే ఇచ్చేవాళ్ళ? అది కూడా ఆ నందిని చెప్పబట్టి ఇచ్చారు. వాళ్ళకై వాళ్ళేమీ ఇవ్వలేదు. అవునా, అది కూడా నిజమే కదా. వాళ్ళ జీతం కూడా ఊరికి ఇవ్వటం లేదు, చేసే పనికి కూలిగా ఇస్తున్నారు అంతే. అవునరా, ఏది ఏమైనా నువ్వు రేవతి కలిసి బతకడం ముఖ్యం. అందుకే నీ ఉద్యోగం నువ్వు చేసుకో. వాళ్ళ బతుకు వాళ్ళది, మన బతుకు మంది. అయినా వాళ్ళు మనల్ని పక్కన పెట్టారనుకోవడం ఎందుకురా? మనమే వాళ్ళని పక్కన పెట్టామనుకుందాం. ఏమయ్యా, వింటున్నావు కదా? నేను ఈ మాటలు వీడికే కాదు, నీకు కూడా చెప్తున్నాను. అర్థమైందా? సర్లే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అన్నం పెడతాను.